Hi friends, welcome to Anil TV Educations. Today we will discuss about some English words. సో వాటిని మనం ఇక్కడ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి, అదేవిధంగా దానికి తెలుగులో కూడా మీనింగ్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఏ విధంగా ఏ సందర్భాలలో ఉపయోగిస్తామనేది కూడా ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ హియర్. కమ్ హియర్ అంటే ఇక్కడికి రండి. సో కమ్ హియర్ అంటే ఇక్కడికి రండి. నెక్స్ట్ వన్ స్పీక్ లౌడ్లీ. స్పీక్ లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు. కొంతమంది వాళ్ళ మనసులోనే ఎవరికి వినపడని, పక్క వ్యక్తి కూడా వినపడని విధంగా మాట్లాడుకుంటుంటారు. అటువంటి సందర్భంలో మనము గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడు అని చెప్పాలనుకున్న సందర్భంలో మనం స్పీక్ లౌడ్లీ అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా బీ క్వైట్. బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి. అంటే అల్లరి చేస్తున్న ఒక వ్యక్తిని మనం నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పడానికి మనం బీ క్వైట్ అనే పదాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ వన్ కమ్ ఇన్. కమ్ ఇన్ అంటే లోపలికి రండి. కమ్ ఇన్ అంటే లోపలికి రండి. నెక్స్ట్ వన్ డూ ఇట్. డూ ఇట్ అంటే దీనిని చేయండి లేదా ఇది చేయండి అని మనము చెప్పాలనుకున్నప్పుడు డూ ఇట్ అనే ఒక వర్డ్ను మనం ఉపయోగిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.